రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని గమనిస్తే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతూ ఉన్నామా లేకపోతే ఒక హిట్లర్ పరిపాలనలో జీవిస్తూ ఉన్నామా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి కూడా అదే పనిగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని అణచివేయాలి, అంతమందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పూర్తిగా పరిపాలనని గాలి కొదిలేసి పోలీస్ వ్యవస్థని వారి తొత్తులుగా వారి కనుసైగలతో వారి కాళ్ళ కింద పెట్టుకుని వాళ్ళు ఏది ఆదేశిస్తే అది జరిగేటట్టుగా ఎవరైనా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పులని వేలెత్తి చూపిస్తే వారిని కేసులు పెట్టి జైలు చుట్టూ తిప్పించాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించాలి, కోర్టులకు పంపించాలి. అది కూడా దానికి కూడా లొంగకపోతే వారి ఇళ్ల మీదకి దాడులు చేసి భయభ్రాంతులకి గురి చేసి అవసరమైతే కార్లకి ఇళ్ళకి కూడా నిప్పంటించి వారిని అంతమందించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. సహజంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర అంతా కూడా ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పి బ్రతికేయడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన. మరి అందుగురించే ఆఖరికి టీటీడీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని దానికి ఉన్నటువంటి వైభవాన్ని కూడా మసగబార్చాలి వారి రాజకీయ స్వప్రయోజనం కోసం అనేటువంటి ఆలోచనతో ఆఖరికి టీటీడీ లడ్డూని కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి నిజాలు బయటకు వచ్చినాయో, ప్రముఖమైనటువంటి ల్యాబ్స్ సిబిఐ సమక్షంలోనే ఎన్డీడీబీ కావచ్చు, ఎన్డీఆర్ఐ కావచ్చు, వారిచ్చినటువంటి పరిశోధనలో వారిచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్లో ఎక్కడా కూడా జంతువు కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ ఏది ఇందులో లేదు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చిందో, ఆ నిజాలు బయటకి మాట్లాడేసరికే ఒక నియంతలాగా హింసకి పాల్పడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం నిజాలు బయటపడి అనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అహం దెబ్బతిని వేళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులకి ఉసుగలిపి పోలీసుల్ని ప్రేక్షక పాత్ర వహించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్నటి రోజు విడుదల రజనీ గారి మీద కావచ్చు, గొల్లా బ్రహ్మనాయుడు గారి మీద కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు, ముఖ్యంగా అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు. అంబటి రాంబాబు గారు కేవలం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కానీ శ్రీవారి లడ్డూ మీద చేసినటువంటి దుష్ప్రచారాన్ని ప్రాయశ్చిత్తం ఉండాలి, వీరు చేసినటువంటి తప్పుల కారణంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తే ఎటు తావిస్తుందో అనేటువంటి ఉద్దేశంతో కేవలం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా కారుకి అడ్డబడి
ఆయన మీద దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఉపయోగించినటువంటి భాషని కూడా మనందరం కూడా గమనించాం. నోటితో చెప్పుకోలేనటువంటి భాష, మీడియాలో ప్రస్తావించలేనటువంటి భాషని ఉపయోగించి ఆయన మీద కర్రలతో కత్తులతో దాడులు చేస్తే కేవలం అందులో డిఫెన్స్ చేసుకున్నటువంటి దానికి కూడా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అన్ని వస్తువుల్ని కూడా దగ్నం చేసి వాటిని పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా భౌతికంగా దాడి చేయడం కావచ్చు. కేవలం అంబటి రాంబాబు గారిని అంతమందించాలి, ఆయనని చంపేయాలి అనేటువంటి కుట్ర ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసి దగ్గరుండి డైరెక్షన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలిని కూడా వెంటబెట్టి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదు. రాజ్యాంగాన్ని అటకెక్కించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఒక పక్కన తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు, నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు, మరో పక్కన హిందూపూర్లో వేణురెడ్డి గారి కార్యాలయం మీద దాడి చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ కోకొల్లలుగా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ ఏ ఒక్కరూ కూడా ఇందులో అతీతులు కాదు. రేపు రానున్నటువంటి రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేవా, మీ కుటుంబాలు లేవా, మీరు చేసేటటువంటి తప్పులు మర్చిపోతారని అనుకుంటున్నారా? మా వరకు అవసరం లేదు. మీకు ఓట్లు వేసి మీకు గెలిపించి అధికారాన్ని ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ప్రజలే మీ ఇళ్ల మీద దాడులు చేస్తారు. మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ దేశంలో ఏం జరిగిందో మీరు అందరూ గమనించలేదా? ప్రజల్లో ఒక్కసారి ఆగ్రహం అనేటువంటిది తెంచుకొస్తే మీ పోలీస్ వ్యవస్థలు కాదు, మీరు ఆర్మీలు తీసుకొచ్చి ఇక్కడ మా మీద మీ జులుం ప్రదర్శించినా కూడా మీ వల్ల కాదు. ఒక్కసారి ప్రజల యొక్క ఆగ్రహ ఆవేశాలు తెంచుకుంటే గనక అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా